Hi guys, welcome back to my YouTube ఛానల్. ఐ హోప్ ఆడియో క్లారిటీ బాగానే వస్తుంది అనుకుంటున్నాను. అండ్ అక్కాల ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాను నేను. 3 o'clockకి వందే భారత్ ట్రైన్ వెళ్తున్న దారిలో మాట్లాడుకుందాం. ఇక్కడ ఎందుకంత ఉం? అంతే కదా. మనం అయితే వస్తాం ఇప్పుడు అక్కాల ఇంటి దగ్గర నుంచి బయటికి. ఇక మనం మళ్ళీ మెట్రో స్టేషన్ దగ్గర అయితే వస్తాం. మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ నుంచి దుర్గం చెరువు మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఏం దగ్గరలో ఏమైనా ఉంటే తిరిగేసి తిరగడానికి ఏముండదు. స్నాక్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళిపోతాను నేను. నేనైతే ఏం చూపించడానికి కావలేదు ఈసారి, నా ముఖమే చూపించడానికి అయింది మీకు. మేబీ నెక్స్ట్ టైం నేను మంచిగా మీకు వీడియోస్ అన్ని తీసి చూపిస్తా. నేను నాకు తెలిసి చూపించింది ఒకటి అది నిలోఫర్ కేఫ్. నెక్స్ట్ టైం ఒక ప్లాన్ తో వస్తాను నేనైతే. ఒక పర్టికులర్ ఓన్లీ వీడియోస్ కోసం అని చెప్పి వస్తాను. లైక్ ఇంకేం పని పెట్టుకోకుండా. ఎట్లకి సరికి అయిపోతుంది గాయస్. సో స్టేషన్ మీద వస్తాను. బాలగూడతో మాట్లాడుకుంటూ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళాల్సింది నేను ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళిపోయాను. అది చూసాను ప్లాట్ఫామ్ నెంబర్ 2 అని. లేదంటే చేసి అక్కడికి వెళ్ళిపోతుంది నేను కనుకో. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మారాలి. ప్రాబ్లం ఏముండదు కానీ టైం వేస్ట్ అంతే. మెట్రో కోసం వెయిటింగ్. రేపు చేస్తే బాగుంది. మెట్రో 2 minutes ఉందంట రావడానికి. మెట్రో అయితే వస్తుంది. మెట్రో ఇక్కడ Download Metro Rail official e-Safari app today. Get registered with them. మనం అయితే ఇప్పుడు దీపం అటేపల్లలో ఎటేపల్లలో రేడియో చూడవచ్చు. నేను బస్సులో ఎక్కువ మంది జనాలు అయిపోయినా నాకు తెలుసు. టికెట్ మర్చిపోయాను. జస్ట్ ఈ క్యూఆర్ అక్కడ ప్లేస్ చేస్తే తిరుగుద్ది. అక్కడ పడిసిన క్యూఆర్ లిటరల్లీ ఐ హావ్ నో ఐడియా అండి ఎటేపల్లలో అనేది. నెక్స్ట్ టైం ఓన్లీ వీడియోస్ కోసం అని చెప్పి వస్తాను హైదరాబాద్. కానీ హైదరాబాద్లో ఏం తిరుగుతాం? ఎవరైనా కొద్దిగా సజెషన్, హైదరాబాద్లో ఏం తిరిగితే బాగుంటుంది, ఏం వీడియో తీస్తే బాగుంటుంది, ఎవరో ఒకరు సజెస్ట్ చేస్తారు అనుకోండి, నాకు కూడా హ్యాపీస్. హైదరాబాద్లో అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు గాయస్. కుర్రోళ్ళు మాత్రం రావాలనుకుంటే అమ్మాయిల కోసం రావాలనుకుంటే రావచ్చు. మంచిగా తిరుగుకోవచ్చు. అంటే అమ్మాయిల కోసం అంటే లైక్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం రావచ్చు. అలాగా ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఫ్రెండ్షిప్ ఇన్ ద సెన్స్ ఇక్కడ తిరగడానికి కూడా ఏం లేవు. మా అయితే ఐనోర్బిట్ మాల్కి ఏమవుతాం, అంత పెద్ద ఉంటుంది. ఏం తిరుగుతాం? ఎక్కడో కూర్చొని మాట్లాడుకోవడం, ఇంకేమన్నా. 6 minutes గాయస్, 6 minutes వీడియో తీస్తాను నేను. ఫుల్ స్పేస్ నిండిపోద్ది నాకు తెలిసి. నాకు చెప్పాను కదా, స్పేస్ అయిపోద్ది నా దాంట్లోని. వీడియో 6 minutes 7 minutes సంథింగ్ వస్తుంది. అలాగనేలోగా స్పేస్ అయిపోయింది. ఇప్పటివరకు కూర్చొని వాట్సాప్ చాట్స్ ఇవన్నీ క్లియర్ చేసుకున్నాను అనమాట. వాట్సాప్ 32 GB ఉంది. 32 లిటరల్లీ. ఇంకా అంటే మెయిన్ ఐఫోన్ యూజర్స్తో ప్రాబ్లం ఏంటంటే వీడియోలు ఫోటోలు తీసిన డాక్యుమెంట్ చేయాలి అందరికి. ఆ డాక్యుమెంట్ దానివల్ల స్పేస్ ఎక్కువ అయిపోయింది. సో క్లియర్ చేస్తాం. 32 GB ఖాళీ అయిపోయింది. ఓకే, మన ఇష్టం. నాకు తెలిసి ఇంకో 32 నిమిషాలు, ఇంకొక అరగంట వీడియోలు చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు సికింద్రాబాద్ ఈస్ట్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తాం. ఇన్ ద మీన్ వైల్ ఏదైనా ప్లేస్ ఉంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. చూద్దాం. ఇక్కడ లోకల్స్కి ఎవరికైనా కాల్ చేద్దాం. లోకల్లో ఉన్న వాళ్ళకి కాల్ చేసి ఎక్కడికి వెళ్తే ఏం బాగుంటుంది, ఏది బెస్ట్ అని చెప్పి. మెట్రో లిఫ్ట్ అయితే ఫస్ట్ టైం ఎక్కండి. ఓపెన్ అయిపోతే వెళ్ళిపోవడం. మెట్రో కోసం వెయిట్ చేయాలి. 7 minutes ఉందంట. మెట్రో వస్తుంది. మెట్రో ఎక్కిన Please stand away from the doors. లెఫ్ట్ ఓపెన్ మళ్ళీ
స్టాప్‌లో దిగకూడదు. సో, మనమైతే ప్రస్తుతం హైటెక్ సిటీ. నేను ఇప్పుడు చూసి ఒక స్టాండ్ ఉంటది కదా! లైక్ హోల్డ్ చేసుకునేది. సెల్ఫీ స్టాండ్ సంథింగ్. అదొకటి తీసుకుంటది. సింపుల్‌గా గోల్డ్ ప్లేస్. చాలా డేంజరస్‌గానే ఉన్నారు అమ్మాయిలు. నేను వీడియో తీస్తుంటే నాకు అనిపించి హాయ్ గైస్ హాయ్ కాల్ వీడియో అవుతుంది. కాల్ వీడియో ఆఫ్ చేసుకో. ఏం చేస్తావు? టీజింగ్ లిటరల్లీ టీజింగ్. నాకు అర్థమైంది నేను పట్టించుకోలేదు. అంటే పట్టించుకోలేదు ట్రాకింగ్ కాదు. ఈ వీడియో ఆడగట్టు ఫ్రెండ్స్‌కి ట్రాకింగ్ చేసి పర్లేదు ఏముంది. వాళ్ళు లేకపోతే నా హాయ్ గైస్ అది వి ఆర్ వెయిటింగ్ ఫర్ ఆర్డర్ సంథింగ్ ఫ్రెండ్స్ అది దాని గురించి అన్నారు అనమాట. నేను మూవీస్ కొంచెం ఇతను లైక్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనమాట. 4 ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు కదా వెనకట్ల వాళ్ళే హాయ్ గైస్ హాయ్ గైస్. ఒక వీడియోలోని వీడియో కాదు నేను మెట్రో దిగుతున్నప్పుడు వెనకట్ల నుంచి వచ్చి ఎక్స్క్యూషన్ వచ్చింది కదా పరిగెట్టుకొని ఆమె అనమాట మెయిన్ క్యాండిడేట్ నాకు తెలిసి. ఈ అమ్మాయిగా సరే ఈ వీడియోగా నా అమ్మాయి చూడాలి లిటరల్లీ హైదరాబాద్ బట్టలు ఉంటాయి ర్యాప్ వేసుకుని దొరుకుతుంది. అరే షిట్ కాల్స్ కాల్స్ ఏం చేస్తున్నారు అంటే పిల్లలకి ఏం నచ్చుతుంది బాగా. చాలా బాగుంది అమ్మాయిలు ఏంటిది అసలు అదే అలా సింగిల్ గా ఒకడు సింగిల్ ఇన్ ద సెన్స్ సోలోగా ఒకడు నేను అంటే అలాగ ఆడిసుకోవడం హైదరాబాద్ లో అసలే నాకేం తెలియదు కొత్త నేను మీరు ఎవరో తెలియదు కొంచెం తెలిస్తే ఆడుకున్న పర్లేదు తెలియకుండా ఇలాగ ఆడుకో నేను నాకు కూడా ఇప్పుడు ఎలా తెలిసింది ఆ వీడియో చూసాను అనమాట నేను ఒకసారి ఇక్కడికి వస్తున్న దారిలో చూస్తేనేమో ఆ ఇద్దరు ముగ్గురు నలుగురు కదా మొత్తం నలుగురిలో ముగ్గురు అమ్మాయిలు అక్కడ ఉండిపోయారు. వన్ గర్ల్ లైక్ ఫార్మల్ బ్రౌన్ కలర్ వేసుకుని ఉంది. అమ్మాయి నడుచుకొని వస్తుంది వెనకట్లో ముగ్గురు వీడియో తీస్తున్నారు ఈ అమ్మాయి నడుస్తున్నారు. నేను ఆ వీడియోలో చూసాను అది చూసి వాళ్ళు నవ్వుకుంటున్నారు. నేను కిందకి వచ్చిన తర్వాత తను ఆగిపోయింది కదా అక్కడ తన వీడియోలో కనిపిస్తుంది నాకు. టైం ఎంత అవుతుంది 10:35 అవుతుంది. 10:35 అంటే అక్కడే నేను 3 o'clock ఉండే సికింద్రాబాద్ ఫ్రెండ్స్ పడుతుంది. సో ఇదన్నమాట జరిగింది. అంటే అందరూ విచిత్రంగా చూసారు కానీ ఈ అమ్మాయిలు అయితే మాత్రం అది ఒక నేర్చుకుని అనుకోండి మీరు కానీ వీడియో చూస్తున్నట్టే అలాంటి ఇన్నోసెన్స్ ఉంటారు కదా భయపడతారు అసలు అమ్మాయిలు అంటే నాకు భయం ఎవరు నమ్మరు కానీ ఒకప్పుడు అంటే మామూలు మాట్లాడేసాను అమ్మాయితో మాట్లాడాలంటే అమ్మాయిలతో ఎవరితో ర్యాండమ్ పర్సన్స్ తో మాట్లాడాలంటే కొద్దిగా చాలా భయం వేస్తుంది. సో మళ్ళా హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర వస్తాం. సో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ ఇంకా డైరెక్ట్ సికింద్రాబాద్ రీచ్ టైం అలా తెలుసు ఎంత టైం పడతా ఇప్పుడు ఏసీ వెయిటింగ్ వాళ్ళు కూర్చున్నాను ఇప్పుడు కదా ఒక గంట నుంచి కూర్చున్నా 12 అయిపోయింది నేను వస్తారు వీటికి అండ్ ఫ్రమ్ 12 నేను ఎక్కడ కూర్చున్నాను ఆర్డర్ పెట్టాను ఆర్డర్ వచ్చింది ఫుడ్ మరి ఎలా ఉంటుందో ఏంటో చూస్తాను ఫుడ్ కూడా మీకు ఇంకొక ఇప్పుడు 1 అవుతుంది కదా 1:10 అవుతుంది
2 అంటే 3 వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం తినేసరికి 2 అయిపోద్ది. ఇంకో హాఫ్ అన్ అవర్ అలా ఒకలే చిన్నది అలా ఉంచి పని అయిపోద్ది. ట్రైన్ ఎక్కేసి వైజాగ్ చెక్కిన. నేను అడ్రస్ చూసుకోకుండా స్విగ్గీలోని ప్లాట్ఫామ్ నెంబర్ 10లో ఉన్నాను నేను. నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని పెట్టాను. అడ్రస్ చూడలేదు. అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తుంది. నేను మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళి ఫుడ్ తెచ్చుకున్నాను. సో ఫైనల్లీ 2 hours వెయిట్ చేసిన తర్వాత నేను చెప్తున్నాను కదా మీకు 2:30 కల్లా ట్రైన్ ఉంటుందని. అలాగే ట్రైన్ ఉంది 2:30కి. ట్రైన్ వచ్చింది. నేను ఏసీ లాంజ్లో ఉండే. ఏసీ లాంజ్ నుంచి ఇంకా అనౌన్స్మెంట్ రాగానే వచ్చి ఎక్కేసాను సీట్ ఎక్కేసాను. వచ్చి ఇక ప్లేస్ అరేంజ్ చేసుకొని నీట్గా పక్కన ఎవరు రాలేదు. వస్తారేమో మరి, రాకపోతే హ్యాపీ, వచ్చినా మరి ఏం చేయలేం. టైం అయితే 2:35 అవుతుంది కరెక్ట్గా. నేను అక్కడికి ఎప్పుడు వస్తాను, ఎన్ని గంటలు వస్తాను నాకు తెలియదు. సో ఐ గెస్ టికెట్ అవునా బాగుంటుంది కదా. ఎక్స్పెక్టేషన్ ఇండస్ట్రీ రాదు. ఇదే ఉంటే సరిగ్గా వందే భారత్ ఉంటుంది. వందే భారత్ చూసారా? వందే భారత్ ఇది వందే భారత్ కాకపోతే ఏంది 10:40 11:30 కల్లా వైజాగ్ రీచ్. సో దట్స్ ఇట్ ఫర్ బ్లాగ్. చాలా వెయిట్ ఉందని చేస్తున్నావు. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్.